ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? పొద్దున్నే టిఫిన్ చేయని చర్చికి వచ్చాము. టిఫిన్ చేద్దామా అని ఇక్కడికి వచ్చాము. నేను ఈరోజు అయితే రాగి సంగటి, నాటుకోడి కూర. మా అమ్మకు మళ్ళీ పుల్లలు పెడతారు కొంతమంది. నీ కూతురు బిర్యానీ తినేసా, పలావ్ తినేసా, నాటుకోడి కూర తినేసానని పుల్లలు పెడతారు కొంతమంది. మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, చూడండి అందరికీ. మా తమ్ముడు భాష తమ్ముడా ఎప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎప్పుడు భాష తమ్ముడా? అంటే నాటుకోడి అంటే పెట్టకూడదు కదా ఇక్కడ? అలా ఏమైనా నాటుకోడి సపరేట్ కలుపుతుందా? నాటుకోడి అంటే సపరేట్ కలుపుతుందా, పెద్దకోడేనా? పెద్దకోడి కాదు, నాటుకోడే. మన మామూలు నాటుకోడే, పెద్దకోడి కాదు. అది ఎక్కడో ఉన్నాయి. కావాలా మా అమ్మ దగ్గర కంప్లైంట్? మా అమ్మకు కంప్లైంట్ ఇచ్చన్నారు. నీ కూతురు పలావ్ తినేస్తుంది, నీ కూతురు అన్నీ తినేస్తుంది, నీ కూతురు ఇంటి డబ్బులు పంపిస్తుందా, నీ కూతురు పిల్లలకు ఫోన్ చేస్తా అని వీడియో మరీ ఎత్తుకుని ముందు పెట్టుకొని చూపిస్తున్నారంట. మా అమ్మ చూడు నీ కూతురు ఏం చేస్తుంది. అట్లా అట్లా చేస్తా ఉంటారు. నా మీద కంప్లైంట్ ఈ పొద్దు మొన్న నెలలో మనం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చినారమ్మా. ఈ పొద్దు వాళ్ళు జైల్లోనే పని చేస్తారా, వాళ్ళు జైల్లోనే జైలర్లు. ఈ పొద్దు వాళ్ళు జైలుకి వేసేసుకోవాలి నా కేసు. ఈ పొద్దు మీరు జైలుకి వేసేసుకోండి నా కేసు. ఎవరు కాదు ఫ్రెండ్స్, ఇది మాకే, ఈ మాటలు మాకే. మళ్ళీ ఎవరన్నా అందరికీ ఏడన్నా ఫీల్ అయ్యారు, ఎవరికి కాదు ఫ్రెండ్స్. మాకే, మా ఫ్యామిలీలోనే. పక్కన వాళ్ళు ఎవరు కాదు, మా ఫ్యామిలీలో మాకే. ఎవరికి లేదు, నాకున్న తమ్ముడికే. నాటుకోడి కూర జైలుకి వెళ్ళిపోవాలి కంప్లీట్. నాటుకోడి కూర జైలుకి వెళ్ళిపోవాలి కంప్లీట్. ఏంటి పోతాను రోజు పోతారు మీరంతా అవునా? వెహికల్ బాయ్ ఫ్రెండ్స్. అన్నం తినేసి మళ్ళీ చేస్తా, కాలిపోతుంది, లేట్గా తింటాండ. అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి. అయిపోతుంది శుక్రవారం మెసలకు చుట్టీలు బయటలో ఉండేవాళ్ళు ఏం తిన్నారు. టిఫిన్ తినే టైంలో సంగతి తినేస్తూ ఉన్నాము.